ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: పరీక్షల పట్ల విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేందుకు రేపు జరిగే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులు విస్తృత స్థాయిలో పాల్గొనాలని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం ఏటా పెరుగుతుండడం దేశం ప్రజాస్వామికంగా అత్యంత పటిష్టమవుతోందని చెప్పడానికి నిదర్శనమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పద్మ పురస్కార గ్రహీతలు వివిధ రంగాలలో నిష్ణాతులని, ఆయా రంగాల్లో రాణించడానికి వారు కనబరిచిన అంకితభావం దేశ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి కొనియాడారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టులో ఈరోజు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని విద్యుత్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: పరీక్షల పట్ల విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేందుకు రేపు జరిగే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులు విస్తృత స్థాయిలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 109వ సంచిక ద్వారా ఈ రోజు ఆయన తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకుంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతతో గత 7 ఏళ్లుగా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని, మొదట 22,000 మంది విద్యార్థులతో మాత్రమే ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పుడు 2,25,00,000 మంది విద్యార్థులు పాల్గొనడం ప్రశంసనీయమని అన్నారు. పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై విద్యార్థులతో ముచ్చడించడానికి ఈ కార్యక్రమం ఒక అద్భుత వేదికగా మారిందని, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు తాను చేస్తున్న కృషి సఫలీకృతం అవుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, 2.25 करोड़ से अधिक विद्यार्थियों ने इसके लिए रजिस्ट्रेशन कराया है और अपने इनपुट भी दिए हैं। मैं आपको बता दूं कि जब हमने पहली बार 2018 में ये कार्यक्रम शुरू किया था तो ये संख्या केवल 22,000 थी। स्टूडेंट्स को प्रेरित करने के लिए और परीक्षा के तनाव के बारे में जागरूकता फैलाने के लिए बहुत से अभिनव प्रयास भी किए गए हैं। मैं आप सभी से, विशेषकर युवाओं से, विद्यार्थियों से आग्रह करूंगा कि वे कल रिकॉर्ड संख्या में शामिल हो। मुझे भी आपसे बात करके बहुत अच्छा लगेगा। ప్రధానమంత్రి తన ప్రసంగంలో 75వ గణతంత్ర వేడుకలు, రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు కావడం, సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగిన బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ, పద్మ పురస్కారాలు తదితర అంశాలను ప్రస్తావించారు. ఈసారి 75వ గణతంత్ర దినోత్సవ కవాతు చాలా అద్భుతంగా జరిగిందని, కవాతులో మహిళా శక్తి ప్రతిబింబించడం ఆనందంగా ఉందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, महिला बैंड का मार्च देखकर, उनका जबरदस्त तालमेल देखकर देश विदेश में लोग झूम उठे। इस बार परेड में मार्च करने वाले 20 दस्तों में से 11 दस्ते महिलाओं के ही थे। हमने देखा कि जो झांकी निकली उसमें भी सभी महिला कलाकार ही थी। जो सांस्कृतिक कार्यक्रम है उसमें भी करीब 1,500 बेटियों ने हिस्सा लिया था। कई महिला कलाकार शंख, नादस्वरम और नागदा जैसे भारतीय संगीत वाद्य यंत्र बजा रही। ఓటింగ్ శాతం ఏటా పెరుగుతుండడం దేశం ప్రజాస్వామికంగా అత్యంత పటిష్టమవుతోందని చెప్పడానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1951-52 సంవత్సరంలో దేశంలో తొలిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 45% మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోగా ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. యువ ఓటర్లకు పెద్ద ఎత్తున ఓటు హక్కు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు కూడా చేసిందని వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఓటు దేశ సౌభాగ్యాన్ని తీర్చిదిద్దగలదని, దేశ భవితవ్యాన్ని రూపొందించగలదని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ, मैं मन की बात के माध्यम से अपने फर्स्ट टाइम वोटर्स को कहूंगा कि वो वोटर लिस्ट में अपना नाम जरूर जुड़वाएं। नेशनल वोटर सर्विस पोर्टल और वोटर हेल्पलाइन ऐप के जरिए वो इसे आसानी से ऑनलाइन पूरा कर सकते हैं। आप ये हमेशा याद रखें कि आपका एक वोट देश का भाग्य बदल सकता है, देश का भाग्य बना सकता है।
తీవ్ర మేధోమథనం తరువాత భారతదేశ రాజ్యాంగం రూపుదిద్దుకుందని, అందుకే మన రాజ్యాంగాన్ని సజీవ పత్రం అని కూడా పిలుస్తారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరిగిన బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ దేశ ప్రజలను ఎంతగానో అలరించిందని, ప్రజలందరిలో భక్తిభావం ఉప్పొంగిందని, ఈ సందర్భంలో తాను ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు విశేషంగా స్పందించి స్వచ్ఛతా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. ఈ సామూహిక శక్తి మన దేశాన్ని నూతన విజయ శిఖరాలకు తీసుకువెళుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కార గ్రహీతలు వివిధ రంగాలలో గొప్ప నిష్ణాతులని ప్రధానమంత్రి కొనియాడారు. ఆయా రంగాల్లో రాణించడానికి వారు కనబరిచిన అంకితభావం దేశ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. పద్మ పురస్కారాల ప్రతిష్ఠ, విశ్వసనీయత, గౌరవం ఏటా పెరుగుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఆవరణలో ఈరోజు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలను ప్రారంభిస్తారు. డిజిటల్ సుప్రీంకోర్టు నివేదిక డీజీఎస్సీఆర్, డిజిటల్ కోర్టులు 2.0 సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ను ఆయన ప్రారంభిస్తారు. తద్వారా డిజిటల్ ఫార్మాట్లో సుప్రీంకోర్టు నివేదికలు, తీర్పులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. 1950 నుండి 519 భాగాల నివేదికలు, 36,308 కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు 49 మంది ప్రధాన న్యాయమూర్తులుగా సేవలందించారు. కాగా మన రాష్ట్రం నుంచి రాజమండ్రికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు, కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ ఎన్వి రమణ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా వ్యవహరించారు. సమాజ సేవలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలు ప్రజలకు వివరించేందుకు, అనేక అంశాలు ప్రస్తావించేందుకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ వేదికగా మారిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా భారతీయులందరూ ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకించారని సూచించారు. విజయవాడలో పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ముస్లిం మహిళల సమక్షంలో పురంధేశ్వరి మన్ కీ బాత్ విన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నిర్వహించనున్న పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 2,26,00,000 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు ఈ ఏడాది ఢిల్లీలోని భారత మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షలు, పాఠశాల విద్య తర్వాత విద్యార్థుల భవిష్యత్తు గురించి నెలకొన్న ఉత్సుకతపై విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించేందుకు గత 7 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఇటికనెల్లూరులో నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ జ్ఞానభవన్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అగస్తీశ్వర ఆలయంలో 3,35,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ హాలును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ఈరోజు శ్రీకాళహస్తి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలను ప్రజలకు సచివాలయ సిబ్బంది అందజేశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ స్వానిధి పథకం కింద రుణాలను పొంది ఆర్థిక పరిపుష్టి సాధించామని లబ్ధిదారులు ఆకాశవాణికి తెలిపారు. నా పేరు విష్ణుప్రియ. పిఎం స్వానిధి కింద నేను 10,000 తీసుకున్నాను. నేను కుట్టు మిషన్ కుట్టుకుంటా ఉన్నాను. 10,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ 20,000 తీసుకున్నాను. దాంతో నా జీవనం సాగుతుంది. ఈ పథకాన్ని ఇచ్చిన మోదీ గారికి ధన్యవాదాలు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పంజాబ్ కేసరి బిరుదాంకితుడు, లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరుగా పేరు తెచ్చుకున్న లాలా లజపతిరాయ్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1865వ సంవత్సరం జనవరి 28వ తేదీన పంజాబ్ రాష్ట్రం ధుడికే గ్రామంలో జన్మించిన ఆయన స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాడిన యోధుల్లో ఒకరుగా చిరస్థాయిగా నిలిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షల పట్ల విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేందుకు రేపు జరిగే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులు విస్తృత స్థాయిలో పాల్గొనాలని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం ఏటా పెరుగుతుండడం దేశం ప్రజాస్వామికంగా అత్యంత పటిష్టమవుతోందని చెప్పడానికి నిదర్శనమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టులో ఈరోజు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం.